'అవెంజర్స్ డూమ్స్‌డే' ట్రైలర్ ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది భయ్యా. అండ్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పటివరకు మనకి ఏవైతే లీక్స్ ఉండేనో ట్రైలర్ గురించి అవన్నీ ఇన్న తర్వాత పర్సనల్లీ నాకైతే ఎక్సైట్‌మెంట్ చాలా చాలా హై ఉండే. అండ్ మన ఎక్సైట్‌మెంట్ అండ్ మన ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రైలర్ నిజంగా దాన్ని రీచ్ అయిందా లేదా అంటే 101% రీచ్ అయిందనే చెప్పాలి. ఒక పర్సనల్ కంప్లీట్ మార్వెల్ సినిమాటిక్ ఫీలింగ్‌నైతే ఇచ్చింది నాకు ఈ ట్రైలర్. ఇప్పుడు మనకి ట్రైలర్‌కే ఇలాంటి కంటెంట్ వస్తే మూవీ ఎలా ఉంటుందని చూడడానికి నేనైతే పర్సనల్లీ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. అండ్ నౌ టాకింగ్ అబౌట్ ద ట్రైలర్, ఒక కొత్త అవెంజర్స్ టవర్, ఒక కొత్త అవెంజర్స్ టీమ్ అండ్ అలాగే కంప్లీట్‌లీ డైవర్సిఫైడ్ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ అందరూ కలిసి డాక్టర్ డూమ్‌కి అపోజిట్‌గా అయితే ఎళ్ళబోతున్నారు. అండ్ ఆ టీమ్స్ ఏంటి అనేటిది మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ది ఓల్డ్ అవెంజర్స్ టీమ్. అందులో సామ్ విల్సన్ యాస్ కెప్టెన్ అమెరికా, థార్, యాంట్-మ్యాన్, షాంగ్ చి, ఫాల్కన్, లోకి అండ్ మన ఒరిజినల్ స్టీవ్ రాజర్స్ కెప్టెన్ అమెరికా వీళ్ళందరూ కూడా మన ఓల్డ్ అవెంజర్స్ టీమ్‌లో అయితే ఉండబోతున్నారు. అండ్ నౌ టాకింగ్ అబౌట్ ద సెకండ్ టీమ్ విచ్ విల్ బి థండర్ బోల్ట్స్ ద న్యూ అవెంజర్స్. వీళ్ళు కూడా ఈ అవెంజర్స్ టవర్‌లోనే మనకి ఓల్డ్ అవెంజర్స్ అండ్ న్యూ అవెంజర్స్ మధ్యలో చాలా సీక్వెన్సెస్ అయితే చూపెట్టారు ట్రైలర్‌లో. అండ్ నౌ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టీమ్ అండ్ ద మెయిన్ లీడ్ ఫర్ ది హోల్ డూమ్స్‌డే విల్ బి ఫాంటాస్టిక్ ఫోర్. వీళ్ళ టీమ్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయబోతుంది. అండ్ వీళ్ళకి కూడా చాలా మంచి స్క్రీన్ టైమ్ అయితే దక్కింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ట్రైలర్‌లో చూపెట్టిన సీక్వెన్సెస్ బట్టి వీళ్ళు ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు మూవీలో అని. అండ్ నెక్స్ట్ వకాండన్ వారియర్స్ అండ్ అట్లాంటియన్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లైనప్ నాకు. ఎందుకంటే వీళ్ళకి ఒక సెపరేట్ స్టోరీ లైన్ అయితే ఉంటుంది స్టార్టింగ్‌లో దట్ వకాండా వాళ్ళు సపోర్ట్ కోసం అయితే అట్లాంటియన్స్ దగ్గరికెళ్తారు టు ఫేస్ ది సిట్యుయేషన్. కానీ అక్కడ అట్లాంటియన్స్ ఎవరైతే నెమర్ ఉన్నారో ప్రీవియస్ వీళ్ళకి జరిగిన సిట్యుయేషన్స్ వల్ల మేబీ సపోర్ట్ అయితే ఫస్ట్ చేయడు. కానీ తర్వాత సిట్యుయేషన్ ఎలా చేయి జారిపోతుందని తెలిసిన తర్వాత అట్లాంటియన్స్ కూడా ఈ వార్‌లో పాల్గొనడానికైతే ఛాన్స్ ఉంది. అండ్ నెమోర్, షూరి అండ్ ఎంబాకు మధ్యలో జరిగే సీక్వెన్సెస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయి. అండ్ ఒక సీక్వెన్స్ కూడా చూస్తాం మనం, సముద్రం మధ్యలో ఒక ఏరియా అయితే ఖాళీ అయిపోతుంది. సో, మోస్ట్‌లీ అది అట్లాంటియన్స్ కంట్రోల్‌లో ఉన్న ఏరియా కావచ్చు. సో, దానివల్లనే చుట్టుపక్కల మీరు ఈ సముద్రం అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఫెంటాస్టిక్ ఫోర్ అండ్ వకాండన్ వారియర్స్ అండ్ ఈవెన్ అట్లాంటియన్స్ ముగ్గురు కూడా చూడడానికైతే కనబడతారు. సో, ఎంబాకు సీక్వెన్స్, షూరి సీక్వెన్స్ ఏవేవైతే ఉన్నాయో ట్రైలర్‌లో అవన్నీ ఇక్కడే షూట్ చేసినవే. నెక్స్ట్ ఎక్స్-మెన్ విల్ బి రిటర్నింగ్ అండ్ ఆల్ ది మ్యూటెంట్స్ విల్ బి రిటర్నింగ్ ఇన్ అవెంజర్స్ డూమ్స్‌డే. ఇందులో మనకి సైక్లోప్స్, ప్రొఫెసర్ ఎక్స్, మ్యాగ్నిటో, బీస్ట్, నైట్ క్రాలర్, మిస్టిక్, గ్యాంబిట్ వీళ్ళందరూ రిటర్న్ అవ్వబోతున్నారు. సో, నియర్లీ 5-6 టీమ్స్ జస్ట్ టు ఫేస్ వన్ సింగిల్ విలన్. అండ్ ఓవరాల్ ట్రైలర్ అంతా కూడా మనకి థార్ వాయిస్ ఓవర్‌లోనే వినబడుతుంది. అండ్ థాయిస్ ఓవర్‌లో మనకి క్లియర్‌గా అర్థమవుతుంది దట్ హౌ బిగ్ ఈస్ దిస్ సిట్యుయేషన్ దిస్ ఈస్ అని చెప్పేసి. లైక్ స్టార్మ్ బేకర్‌ని థానోస్ అంత పవర్‌ఫుల్ విలన్ అయినప్పుడు కూడా కరెక్ట్‌గా ఫేస్ చేయలేకపోతాడు. బట్ ఇక్కడ డాక్టర్ డూమ్ సింగిల్ ఫింగర్‌తో స్టార్మ్ బ్రేకర్‌ని అయితే ఆపేస్తాడు. సో, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దట్ ఈవెన్ ద గాడ్ ఆఫ్ థండర్ థార్ కూడా చాలా చాలా భయపడుతున్నాడు ఈ సిట్యుయేషన్‌ని. సో, చాలా చాలా క్రేజీ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇవ్వబోతుంది ఈ ఫిల్మ్. సో, మీ ఒపీనియన్ ఏంటి? కొత్త డూమ్స్‌డే ట్రైలర్ చూసిన తర్వాత కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి.